హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో రిలీజ్ అయిన డార్క్ సైడ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో హీరోయిన్ అబ్బాయిలందరూ తనకి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేసి కొన్ని రోజులకి చంపేస్తుంది. ఇలా చాలా మంది బలైపోతారు. ఇదంతా ఎందుకు చేస్తోంది, తన మోటివ్ ఏంటి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మూవీ ఓపెన్ అవగానే మన మూవీలో హీరోయిన్ ని హీరో చీరతో గొంతు కట్టేసి పైకి వేలాడదీస్తాడు చంపడానికి. ఇప్పుడే డార్క్ సైడ్ అనే మూవీ టైటిల్ కట్ పడుతుంది. కట్ చేస్తే మూవీలో హీరో పేరు వచ్చేసి విశ్వ వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేకపోవడంతో సడన్ గా బ్లడ్ అవసరం వస్తుంది. దాంతో విశ్వ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బ్లడ్ కావాలని ఇమ్మీడియట్ గా వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్ స్టేటస్ లో పెడతారు, ఎవరైనా బ్లడ్ ఇవ్వడానికి వస్తారా అని. ఇదిగో ఇప్పుడు స్నానం చేసి ఇంట్లో చక్కగా రెడీ అవుతుంది. ఏమైనా మన మూవీలో హీరోయిన్, తన పేరు ఐశ్వర్య. తను రెడీ అవుతూ వాట్సాప్ లో ఒక మెసేజ్ చూస్తుంది. హీరో విశ్వ వాళ్ళ అమ్మగారికి బ్లడ్ కావాలని పెట్టిన వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ ని దాన్ని చూసిన తర్వాత వెంటనే ఐశ్వర్య బ్లడ్ ఇవ్వాలని చెప్పి హాస్పిటల్ కి వెళ్తుంది. హాస్పిటల్ కి వెళ్ళి ఐశ్వర్య అని తన పేరు చెప్పి బ్లడ్ ఇవ్వడానికి వచ్చానని ఫైనల్ గా విశ్వ వాళ్ళ మదర్ కి బ్లడ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే విశ్వ వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తాడు. అండి మీ అమ్మగారికి నేను బ్లడ్ ఇచ్చాను, ఏం కాదంట, క్యూర్ అయిపోతుందిలే, భయపడకండి అంటే నేను కాదు, విశ్వ నా బెస్ట్ ఫ్రెండ్, అతను వచ్చిన తర్వాత నీ గురించి చెప్తానని అక్కడ నుంచి పంపించిన తర్వాత ఐశ్వర్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ అండి, మీ వల్ల ఈరోజు ఒక తల్లి ప్రాణం నిలబడిందని అంటుంది. దాంతో ఉందమ్మా, అయినా కాపాడింది నేను కాదు నువ్వు బ్లడ్ ఇవ్వడం వల్లే తను రికవర్ అయిందని డాక్టర్ ఐశ్వర్యతో అంటే సరిగ్గా అప్పుడే విశ్వ అక్కడికి వచ్చి, ఏమండి మీరైనా మా అమ్మగారికి బ్లడ్ ఇచ్చిందని ఐశ్వర్యని చూడంగానే విశ్వకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, తనని ఫస్ట్ టైం చూడంగానే ప్రేమించాలనుకుంటాడు. ఐ లవ్ యూ కూడా చెప్పేస్తాడండి. మన విశ్వకి కొంచెం నత్తు ఉంటుంది. ఐ లవ్ యూ అని చెప్పగానే ఒరే నత్తోడా, బ్లడ్ ఇస్తే ఎవరైనా లవ్ యూ చెప్తారని ఐశ్వర్య అతని మీద బాగా కోప్పడి కొంచెం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విశ్వ అప్పటి నుంచి ఐశ్వర్య అడ్రస్ కొనుక్కొని ఐశ్వర్య వెనకాలే ఫాలో అవుతాడు, తనని లవ్ చేస్తున్నా అని. ఐశ్వర్య వాళ్ళ ఇంటి పక్కన సుబ్బారావు అనే ఒక అంకుల్ ఉంటాడు. అతను ఎప్పుడు ఐశ్వర్య ఇంటి బయట నుంచి వెళ్తున్నా చూసి నవ్వడం, తనని మాట్లాడించడానికి ట్రై చేయడం ఇలా చేస్తూ ఉండేవాడు. అతను పెళ్లి అయినా కూడా ఐశ్వర్యకి కొత్త సిమ్ కార్డ్ తీసుకొచ్చేవ్వడం, స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చేవ్వడం ఇలా చేస్తుండేవాడు. ఐశ్వర్య కూడా సుబ్బారావుతో కొంచెం క్లోజ్ గా ఉండేది. కొంచెం క్లోజ్నెస్ తోనే సుబ్బారావు తెగ ఎగ్జైట్ అయిపోయి ఫీల్ అయిపోయాడు. ముసలి ప్రాణం కదండి, అలాగే ఉంటది. ఇంకొంచెం ఐశ్వర్య ముందుకెళ్తే సుదర్శన్ అనే కొత్తను డైలీ ఆ ప్లేస్ కి వచ్చి ఐశ్వర్యకి ప్రపోజ్ చేసేవాడు. వెనకాల రోజుకి ఎంత మంది తిరుగుతారో తెలుసా, ఎంత మంది నాకు ఐ లవ్ యూ చెప్తారో తెలుసా, నీకు నేను ఎందుకు ఓకే చెప్పాలంటే సుదర్శన్ దేవతల వెనకాల చాలా మంది అబ్బాయిలు పడుతుంటారు, ఇదంతా కామన్ అని పులిహోర డైలాగులు చెప్పి కొన్ని లవ్ కొటేషన్లతో ఐశ్వర్యని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మూవీలో మన హీరో అయినటువంటి విశ్వ ఐశ్వర్య దగ్గరకు వచ్చి, ఏమండి ఐ లవ్ యూ అండి, నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంటే, అయినా నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి, ఇంకోసారి నా వెనకాల పడితే చెప్పు తెగుతుంది, బ్లడ్ ఇస్తే ఎవరైనా ఇలా వెంట పడతారని విశ్వాని చాలా అవమానిస్తుంది. కానీ విశ్వ మాత్రం విశ్వాని ఎంత అవమానపరుస్తున్నా కూడా ఐశ్వర్య వెనకాల వెళ్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తే ఐశ్వర్య వాళ్ళ నాన్న ఐశ్వర్యకి గిటార్ గిఫ్ట్ గా ఇస్తాడు. దీంతో ఐశ్వర్య చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు లాగానే బైక్ లో మార్నింగ్ వెళ్తుంటే పక్కింటి సుబ్బారావు ఐశ్వర్యకి హాయ్ చెప్తాడు. అతనికి హాయ్ చెప్పి ఇంకొంచెం ముందుకెళ్తే సుదర్శన్ రోజు ఒక ప్లేస్ కి వస్తాడు కదా ఐశ్వర్యకి ప్రపోజ్ చేయడానికి. ఈ రోజు కొంచెం లేట్ గా రావడంతో ఐశ్వర్య వెయిట్ చేస్తూ ఉంటుంది. సుదర్శన్ అక్కడికి రాగానే, ఏంటి ఈ రోజు నేను రాకపోయినా నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు అంటే, ఎక్కడో నేను కూడా ఇష్టం ఉంటే కదా వెయిట్ చేస్తావు, లేదంటే ఎందుకు వెయిట్ చేస్తావని, నేనంటే ఇష్టం ఉందని చెప్పొచ్చు కదా అని కాఫీ తీసుకొచ్చి ఐశ్వర్యకి ఇచ్చి అక్కడే కొంచెం సేపు కొన్ని ఫ్లోటింగ్ డైలాగ్స్ చెప్పి తనతో ఇప్పటికైనా లవ్ యూ చెప్పవా అంటే ఐశ్వర్య అతన్ని హగ్ చేసుకుని లవ్ యూ సుదర్శన్ అని అంటుంది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు, కలిసి తిరుగుతారు. ఆ తర్వాత ఒకరోజు వీళ్ళిద్దరూ బైక్ లో వెళ్తుంటే ఐశ్వర్య సడన్ గా బైక్ ఆపి, నేను షాప్ కి వెళ్ళాలని వెళ్తే, నువ్వు నాకేం చెప్పారా, ఐశ్వర్య లాంటి అమ్మాయిని పడేయాలంటే కొన్ని సంవత్సరాలు తిరగాలని చెప్పావు కదా, ఒక్క 1 వీక్ లో పడేసా, తను నాకు ఐ లవ్ యూ చెప్పేసింది, ఇప్పుడు మేమిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నాము, ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. యాక్చువల్ గా సుదర్శన్ ఐశ్వర్యని లవ్ చేస్తున్నాడు, జెన్యున్ గా కేవలం తన బాడీ కోసమే ప్రేమించుంటాడు. ఆ తర్వాత రోజు లాగానే సుదర్శన్ కలవడానికి వచ్చిన ఐశ్వర్య ఈసారి సుదర్శన్ ని మాట్లాడకుండా తన పాటికి తను వెళ్ళిపోతూ ఉంటే తన వెనకాలే ఫాలో అవుతాడు సుదర్శన్. ఐశ్వర్య నేరుగా ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి బైక్ ఆపి లోపలికి వెళ్తూ ఉంటే సుదర్శన్ ఇది గమనించి, ఇదేంటి ఇక్కడ
ఇక్కడికి వచ్చింది, మనతో ఏం చెప్పలేదే, లోపల ఎవరు ఉన్నారు కనిపెట్టాలని బిల్డింగ్ దగ్గరికి అలా పిల్లి నడకలు నడుచుకుంటూ సౌండ్ రాకుండా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఐశ్వర్య లోపల ఉంటుంది. ఏంటి ఐశ్వర్య, ఏం చెప్పకుండా ఇక్కడికి వచ్చేసావు, అయినా ఈ బిల్డింగ్ ఎవరిది, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటే, ఐశ్వర్య ఇది నా ఫ్రెండ్స్ ది, నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫారిన్ లో ఉన్నారు, ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే ఇక్కడికి వస్తున్నానని కొంచెం రొమాంటిక్ గా చెప్పడంతో సుదర్శన్ అర్థం చేసుకుని ఐశ్వర్యని అప్రోచ్ అవడానికి ట్రై చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య కొంతసేపు కాన్వర్జేషన్ అయిన తర్వాత, అయినా ఈ రోజుల్లో ప్రేమించిన తర్వాత అందరూ చేసేది ఇదే అని ఏదో విధంగా ఐశ్వర్యాన్ని కన్విన్స్ చేసి తనతో ఫిజికల్ గా కలవడానికి ఒప్పిస్తాడు. వీళ్ళిద్దరూ కలుస్తుంటే సడన్ గా ఐశ్వర్య కత్తి తీసుకుని సుదర్శన్ ని చంపేస్తుంది. సుదర్శన్ ని చంపడానికంటే ముందు ఇంకో అబ్బాయిని చంపేసి ఉంటుంది. బెడ్ కింద ఉంటాడు అతను. ఆ తర్వాత చచ్చిపోయిన శవంతో ఐశ్వర్య, నువ్వు చెప్పింది కరెక్టే సుదర్శన్ రెడ్డి, నువ్వు వచ్చావు, మగతనం చూపించావు, నాకు తెలుసురా నువ్వు నా బాడీ కోసమే ప్రేమించావని, నీలాంటి వాడికి ఇలాగే జరగాలని, సుదర్శన్ రెడ్డి చచ్చిపోయే ముందు నాకు మంచి థ్రిల్ ఇచ్చావరా అని అప్పటికే బెడ్ కింద ఒక ఎమ్మెల్యే కొడుకుని చంపేసి ఉంటుంది. అతను కూడా ఐశ్వర్యని కేవలం లస్ట్ కోసమే ప్రేమించుంటాడు. ఆ తర్వాత ఆ రోజు నైట్ ఐశ్వర్యకి విశ్వ ఫోన్ చేసి ప్రేమ గురించి ఏం ఆలోచించావు అంటే, రే నత్తి నా కొడక, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇలాంటి వాడికి నేను నీకు సెట్ అవ్వను, సారీ నువ్వే నాకు సెట్ అవ్వు, నువ్వు వెళ్ళి పని చూసుకో అని చెప్పి కోప్పడి ఫోన్ పెట్టేస్తుంది. కట్ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి ఎమ్మెల్యే కొడుకు రాహుల్ కనిపించట్లేదని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెంటనే అతన్ని కనుక్కోవాలని పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. తను ఇంకో పోలీస్ తో, ఆల్రెడీ నేను కొంచెం ఎంక్వైరీ చేశాను, నీ స్టైల్లో నువ్వు ఎంక్వైరీ చేయి, ఇది నా ఆర్డర్ కాదు రిక్వెస్ట్, ఖచ్చితంగా రాహుల్ ఏమయ్యాడో మనకు వీలైనంత తొందరలో తెలియాలి, కొన్ని గంటల్లోనే 2 నంబర్ల నుంచి అతని ఫోన్ కి మిస్డ్ కాల్ వచ్చింది, వాళ్ళని ట్రేస్ చేయండి అని అంటుంది. ఇంటికి వెళ్ళంగానే ఐశ్వర్య రాహుల్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని తీసి పారేస్తూ ఉంటే పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చి ఇంటి బయట డోర్ తడుతూ ఉంటారు. వెంటనే ఐశ్వర్య భయపడిపోయి వెళ్ళి చూస్తే, మీ పేరేంటి, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ నుంచి ఉంటున్నారని కానిస్టేబుల్ అంటే, మేము ఒక 2 years నుంచి ఇక్కడ ఉంటున్నామని తన గురించి డీటెయిల్స్ చెప్పి అక్కడ నుంచి పంపించేస్తుంది. కానిస్టేబుల్ వచ్చింది వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం కాదు, పక్కింట్లో ఉన్న నారాయణ అనే ఒక వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయడానికి. వేరే కేసులో భాగంగా వాళ్ళు అక్కడికి వచ్చింటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఐశ్వర్య బండిలో విశ్వ తాలిబొట్టు పెట్టేసింటాడు. వెంటనే దాన్ని చూసి ఇది విశ్వనే చేసింటాడని గట్టిగా విశ్వ అని అరవడంతో విశ్వ అక్కడికి వచ్చి, నన్ను నమ్ము, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నా లవ్ ని యాక్సెప్ట్ చేయాలంటే నేను మంచి అమ్మాయిని కాదు, నేను రోజుకి ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటాను, ఇప్పుడు కూడా చూడు కావాలంటే ఒకరికి ఫోన్ చేసి ఎంత క్లోజ్ గా మాట్లాడుతున్నానని ఎవరో ఒక పర్సన్ ఫోన్ చేసి క్లోజ్ గా మాట్లాడుతుంది. ఇదంతా చూసి విశ్వ, నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావో నాకు అర్థమవుతుంది, నన్ను అవాయిడ్ చేయడం కోసం నిన్ను నువ్వు బ్యాడ్ చేసుకోకు, నువ్వేంటో నాకు తెలుసు, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానని మళ్ళీ అదే మాట చెప్తుంటాడు. రే నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను డబ్బు బంగ్లా ఉన్న వాళ్ళని మాత్రమే ప్రేమిస్తాను, సరే చెప్పరా నీకు ఎంత ఆస్తి ఉందంటే, ఆస్తా నాకు అలాంటివి ఏం లేదు, కానీ నీ మీద ప్రేమ ఉంది, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నన్ను పెళ్లి చేసుకొని తాలిబొట్టు చూపిస్తే చీ అని అతన్ని చీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విశ్వాని పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన వెంటనే లోపల ఉన్న ఎస్ఐ, రాహుల్ నీకు తెలుసారని రాహుల్ ఫోటో చూపిస్తే, రాహుల్ మేడం నేను అతన్ని ఒకసారి మాత్రమే చూసానని చెప్తాడు. రోజు ఐశ్వర్య వెనకాల విశ్వ వెళ్తూ ఉంటే అది చూసిన ఎమ్మెల్యే కొడుకు రాహుల్, నా గర్ల్ ఫ్రెండ్ తన మీద చేస్తున్నావేంట్రా, తను ప్రేమించదని చెప్తే వినిపించుకోవా, నా లవర్ రాది, ఇంకోసారి తను వెంట పడితే కాళ్ళు చేతులు విరిచేస్తానని బెదిరించి వాళ్ళ మనుషులతో కొట్టిస్తాడు ఎమ్మెల్యే కొడుకు రాహుల్. ఇదంతా ఇప్పుడు విశ్వ ఎస్ఐతో చెప్పి, అంతే మేడం నాకు ఇంతకు మించి ఏం తెలీదు రాహుల్ గురించి అని చెప్తాడు. ఇదంతా ఎస్ఐ నమ్మదు. ఆ తర్వాత రే నిజం చెప్పు లేదంటే నేను ఎలా కొడతానో నాకే తెలియదు అని బెదిరించడంతో, మేడం నేను రాహుల్ దగ్గర కొంత డబ్బు తీసుకున్నాను, మా అమ్మకి యాక్సిడెంట్ అయినప్పుడు డబ్బు తిరిగి లేదు, అంతే మేడం, ఇంకా నాకు అతనికి ఏం సంబంధం లేదంటే, ఎక్కడ ఏ హాస్పిటల్లో మీ అమ్మగారిని జాయిన్ చేశారంటే అవంతిక హాస్పిటల్ అని హాస్పిటల్ గురించి చెప్తాడు. సరే ఇప్పుడు వెళ్ళి అవంతిక హాస్పిటల్లో మీ అమ్మగారు జాయిన్ అయ్యారా లేదా కనుక్కుంటాను, ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసిందో మళ్ళీ వచ్చి నేను పట్టుకుంటా, అప్పుడు మామూలుగా ఉండదని అక్కడ నుంచి వెళ్ళమంటుంది. ఐశ్వర్య వాళ్ళ ఇంటి పక్కన పక్కింటి సుబ్బారావు ఉంటాడు కదా, సుబ్బారావు ఐశ్వర్యకి ఫోన్ చేసి, హాయ్ ఐషు, నేను వెంటనే నిన్ను కలవాలనుకుంటున్నాను బేబీ, నేను ఒకసారి వీడియో కాల్ చేసేదా అని వీడియో కాల్ చేసి ఐశ్వర్యని తన బాడీ పార్ట్స్ చూపిమంటాడు. దాంతో ఐశ్వర్య కోపం వచ్చి, ఇప్పటికే మీరు ఎన్ని చూసింటారు అని అంటే, ఎన్ని చూసినా ఐశ్వర్య వేరు కదా అని అతను అంటాడు. వెంటనే నేను కలవాలని చెప్పి ఐశ్వర్యకి పని ఉందని చెప్పినా కూడా, నేను నీ దగ్గరకు వస్తున్నాను, నువ్వు నా కార్ ఎక్కని ఐశ్వర్యని కార్లో ఎక్కించుకొని తనతో రొమాన్స్ చేయడానికి ప్రయత్నిస్తే ముందు రోడ్డు మీద ఫోకస్ చేయలేకపోతాడు. దాంతో ఐశ్వర్య కార్
కారు ఒక చెట్టు కింద ఆపు, అప్పుడు మనం ఏదైనా చేద్దామని కారు చెట్టు కింద ఆపిన తర్వాత ఐశ్వర్య అతన్ని పీక కోసి చంపేస్తుంది. వెంటనే ఐశ్వర్య అక్కడ నుంచి తప్పించుకోవడం కోసం తెలివిగా ప్లాన్ చేసి తన వెనకాల విశ్వ ఫాలో అవుతూ వస్తున్నాడని తెలుసుకుని అతనికి ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఇక్కడ కార్ ఆగిపోయింది, వచ్చి నన్ను పిక్ చేసుకోవచ్చు కదా అని విశ్వాన్ని అక్కడికి పిలుస్తుంది. విశ్వ అక్కడికి రాగానే నీతో పాటు వచ్చిన అంకుల్ ఎక్కడ అంటే అంకుల్ కార్లోనే ఉన్నాడు, అతనికి ఏం కాలేదు, బానే ఉన్నాడని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది కవర్ చేసి. ఇంకో విషయం ఏంటంటే విశ్వ ఐశ్వర్య వెనకాల రోజు ఫాలో అవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే అతను పోలీస్ స్టేషన్ నుంచి వస్తూ అక్కడ ఉన్న చాట్ లో మిస్ అయిపోయిన వాళ్ళ ఫోటోలు చూస్తాడు. వాళ్ళందరూ ఐశ్వర్య వెనకాల పడుతున్న వాళ్ళే. సో ఐశ్వర్యనే వీళ్ళని ఏమైనా చేసిందా అన్న అనుమానంతోనే ఇప్పుడు తనని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ తర్వాత శ్రీరామ్, గౌరీ నాయుడు కూడా మిస్ అయిపోయారని తెలిసి వాళ్ళ గురించి కూడా వెతకడం స్టార్ట్ చేస్తారు పోలీస్ వాళ్ళు. కానిస్టేబుల్స్ తో ఎస్ఐ రాహుల్ ఒక మేనేజర్ అని తెలిసింది, తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి, మనకి ఏదైనా క్లూ దొరకొచ్చేమో అని అంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే చక్కగా చీర కట్టుకుని ఐశ్వర్య ఒక గుడికి వెళ్తుంది. తను గుడికి వెళ్ళినా కూడా గుడిలో కూడా అక్కడ పూజ చేసే పంతులు ఐశ్వర్యకి లైన్ ఇస్తూ ఉంటాడు. పంతుల పేరు రామాచారి. ఐశ్వర్యతో ఐశ్వర్య ఎన్ని రోజులని నిన్ను చూసి ఇవాళ ఇక్కడికి వచ్చావా అని ఐశ్వర్యతో ఫ్లర్ట్ చేస్తూ తనకు దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతనితో కొంతసేపు మాట్లాడి ఐశ్వర్య తిరిగి వస్తుంటే తన వెనకాల విశ్వ ఫాలో అవుతూ వచ్చింటాడు. ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఐశ్వర్య తను రెగ్యులర్ గా వీళ్ళందరినీ కలిసే బిల్డింగ్ లో ఐశ్వర్య ఉంటే అక్కడికి ఎస్ఐ వచ్చి నేను 2 టౌన్ ఎస్ఐ శ్రీరామ్, నేనే నీకు ఫోన్ చేసిందే అని చెప్తాడు. ఇంతకుముందు వచ్చే ముందే ఐశ్వర్యకి ఫోన్ చేసి ఉంటాడు. తన నంబర్ తీసుకుని ఈ బిల్డింగ్ ఎవరిది, ఎవరెవరు ఇక్కడ ఉంటున్నారని ఐశ్వర్యని అడిగితే ఇది నా ఫ్రెండ్ది చందుది, తను ఇప్పుడు యుఎస్ లో ఉంటున్నాడు, సో ప్రెసెంట్ అయితే నేను ఒక్కదాన్నే ఉంటాను అని చెప్తుంది. ఇంటి లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం వెతికి ఐశ్వర్యతో ఈ మధ్య సిటీలో 2 మిస్సింగ్ కేసులు వచ్చాయి, ఆ మిస్సింగ్ కేసులకి ఈ బిల్డింగ్ కి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది, మిస్ అయిన వాళ్ళకి నీకు సంబంధం ఉన్నట్టుంది, ఫోన్ కాల్స్ కూడా వాళ్ళతో నువ్వు మాట్లాడావు, మా దగ్గర ప్రూఫ్స్ ఉంది, బిల్డింగ్ నీ ఫ్రెండ్ చందూద్ అన్నావు కదా, యుఎస్ లో ఉంటాడంటావు కదా, వాడు ఫ్రెండ్ అయినా లేదా బాయ్ ఫ్రెండా, వాడికి నీకేమైనా ఉందా అని అంటే వీడితో ఇంకా మాట్లాడితే లాభం లేదని ఐశ్వర్య అతన్ని చంపేస్తుంది. కత్తితో పొడిచి బెడ్ కిందే దాస్తుంది. ఆ తర్వాత అక్కడికి పంతులు గారిని పిలిచి ఉంటుంది రామాచారిని. రామాచారి అక్కడికి రాగానే ఐశ్వర్య ఎన్నాళ్ళ నుంచే నేను ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నానని దగ్గరికి రాని తనని తీసుకుని దగ్గరికి తనతో కలిసి ఉంటే సడన్ గా అక్కడికి ఇంకో పర్సన్ వచ్చి నన్ను రమ్మని చెప్పి నేను లేని టైంలో ఇతనితో కలిసి ఉంటావని తనని కొడతాడు ఐశ్వర్యని. ఆ తర్వాత బెడ్ కింద ఉన్న శవాన్ని చూసిన తర్వాత అతను అలాగే రామాచారి వీళ్ళిద్దరూ భయపడిపోతారు. వాళ్ళని ప్రాణాలతో వదిలేయమని బ్రతిమలాడుకుంటారు. కానీ ఈ విషయం ఎవరితో అయినా చెప్పేస్తారేమో అని ఐశ్వర్య రామాచారిని అండ్ అతన్ని ఇద్దరిని చంపేస్తుంది అండ్ కొడతాడు కూడా. ఆ తర్వాత కింద ఒక శవం చూసి ఐశ్వర్య ఇంత మందితో ఎందుకు కలిసి ఉండాలనుకుంటుందంటే ఐశ్వర్యకి నింఫోమేనియా అనే ప్రాబ్లం ఉంటుంది. తనకి సలీం అనే ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేసి ఉంటాడు మోసం చేసి. ఇప్పుడు సలీం కి ఐశ్వర్యకి సంబంధం ఏంటని ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే ఐశ్వర్యకి నింఫోమేనియా అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం వల్ల ఐశ్వర్య సఫర్ అవుతుంటే సలీం తన దగ్గరికి వెళ్ళి తనని పిచ్చి ఐశ్వర్య ఎందుకు ఇలా ఏడుస్తావు, నీ ఒక్కదానికే ఈ ప్రాబ్లం ఉందని నువ్వు అనుకుంటున్నావా, చూడు ఎంతమంది ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారని ఇంటర్నెట్ లో బాధితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత వీలైతే అంత తొందరగా మళ్ళీ నిన్ను నార్మల్ మనిషిగా నేను చేస్తానని సలీం చెప్తాడు. సలీం ఒక డాక్టర్ అయి ఉంటాడు. నింఫోమేనియా అంటే వాళ్ళకు వచ్చిన సెక్చువల్ అర్జెస్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోరు. మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మంగళవారం మూవీలో హీరోయిన్ కి వచ్చిన ప్రాబ్లమే. నా దగ్గర నువ్వు క్లాస్ తీసుకో, నేను నిన్ను మళ్ళీ నార్మల్ మంచిగా చేస్తాను. రోజు ట్రీట్మెంట్ కోసం ఐశ్వర్య సలీం దగ్గరికి వెళ్ళొచ్చేది. ఒక రోజు సలీం తనకు ఒక మెడిసిన్ ఇచ్చి నువ్వు ఎవరి దగ్గరైనా ఇంజెక్షన్ చేయించుకో, ఈ ఇంజెక్షన్ చేసుకో అంటే నేను ఎవరి దగ్గర ఈ ప్రాబ్లం చెప్పుకోలేను, ఇన్ఫాక్ట్ ఆడవాళ్ళు అయినా కూడా నేను మిమ్మల్ని నమ్ముతున్నానని సలీంనే ఇంజెక్షన్ చేయమంటుంది. సలీం కూడా ఒప్పుకొని తనకి ఇంజెక్షన్ చేస్తాడు. దాంతో చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యి ఐశ్వర్య సలీంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అని చెప్పి నువ్వు వచ్చిన తర్వాత నా లైఫ్ కూడా చేంజ్ అయింది, ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని ఇన్ని రోజులు, సో నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి రిలేషన్షిప్ లో ఉంటారు. తర్వాత ఒక రోజు ఐశ్వర్యకి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఐశ్వర్యని ఫొటోస్ తీసి నిన్ను వాడుకోవడంలో నా తప్పేమీ లేదు, నా కెమికల్ చాలా బాగా సక్సెస్ అయింది, మార్కెట్ లోకి పంపాలంటే నీ ద్వారానే పంపాలి, ఈ ఫొటోస్ ని ఆన్లైన్ లో పెట్టి నీకున్న ప్రాబ్లమ్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని నేను డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నా, నీ కూడా
సుఖంగా ఉంటుందిలే అని అంటాడు. ఇదంతా స్పృహలోకి వచ్చి ఐశ్వర్య విన్న తర్వాత చాలా బాధేస్తుంది తనకి. ఆ తర్వాత వెంటనే సలీంని చంపేసి ప్రాబ్లం వచ్చిందని నీ దగ్గరకు వస్తే నన్నే మోసం చేస్తావా, నీలాంటి వాడికి ఇలాగే జరగాలి, నన్ను వాడుకొని డబ్బులు సంపాదించాలనుకున్నావు కదా, ఇప్పుడు నేను నీ ఫార్ములాను వాడుకొని నీలాంటి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు నీలాగే చేస్తాను, నా సుఖానికి అడ్డం ఉండదు కదా అని అంటుంది అతన్ని చంపేసి. ఇప్పుడు ఐశ్వర్య చంపిన శవాలన్నీ అదే ఇంట్లోనే దాచిపెట్టుంటుంది ఒక ప్లేస్ లో. ఫోన్ లో వాళ్ళ ఫోటోలు చూస్తుంటే సడన్ గా అక్కడికి విశ్వ వస్తాడు. విశ్వం చూడగానే ఐశ్వర్య భయపడిపోతుంది, ఇతనికి నా విషయం తెలిసిపోయిందేమో అని. ఐశ్వర్య ఒక కిల్లర్ అని చెప్పినా కూడా తను తట్టుకోగలదేమో గానీ తనకున్న ప్రాబ్లం గురించి చెప్పుకుంటే అస్సలు తట్టుకోలేదు. దాని వల్లనే ఇప్పుడు వీళ్ళందరినీ చంపింటుంది. అండ్ ఐశ్వర్య కూడా కేవలం ప్రేమించి మోసం చేయాలనుకున్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చంపింటుంది. ఎవరైతే బాడీ కోసం మాత్రమే ప్రేమిస్తారో అలాంటి వాళ్ళని. అక్కడికి వచ్చిన విశ్వతో తప్పు చేసిన వాళ్ళే ఈ బంగ్లాలోకి రాజులాగా డైరెక్ట్ గా వస్తూ ఉండడంతో నువ్వు మాత్రం ఏంటి ఇలా దొడ్డిదారిలో వస్తున్నావు, నువ్వు డైరెక్ట్ గా డోర్ లోపల నుంచే లోపలికి రావచ్చు కదా అని. దాంతో విశ్వ నువ్వు ఎలాంటి దానివో ఇన్ని రోజులు నీ వెనకాలే ఫాలో అయినందుకు కళ్ళకు కట్టినట్టు నాకు కనిపించింది, అందుకే భయపడిపోతున్నా, ఇలాంటి దాన్ని నేను ప్రేమించానా అని బాధపడుతున్నా, నా దృష్టిలో ప్రేమ అంటే ఇంతే, నేను ఇలాగే చేస్తాను అని చెప్పి లోపల నువ్వు చూడని నిజాలు చాలా ఉన్నాయి, నువ్వు లోపలికి వస్తే నా గురించి ఇంకా కొన్ని నిజాలు నీకు చెప్తానని లోపలికి తీసుకెళ్తుంది చేయి పట్టుకొని. విశ్వాన్ని లోపలికి తీసుకెళ్తూ విశ్వాన్ని చంపేయాలనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు విశ్వ ఒక్కడే కదా ఐశ్వర్య చేసిన హత్యలన్నిటికీ సాక్ష్యంగా ఉంటాడు. విశ్వాన్ని కూడా చంపేస్తే తనకి సాక్ష్యం లేకుండా పోతుందని లోపలికి తీసుకెళ్లి ఆల్కహాల్ నువ్వు డ్రింక్ చేస్తావు కదా అని మందు గ్లాస్ లో పోసి ఇప్పుడేంటి వీళ్ళందరినీ నేను ఎందుకు చంపానో నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, నేను సమాధానం చెప్పి నీ ఒక్క క్వశ్చన్ కి నీకు ఇంత కోపం వస్తుంటే జీవితం అంతా నాలో నాకు ఎన్ని క్వశ్చన్స్ ఉండాలి, ప్రేమ అంటే ఇంతే, నువ్వు కూడా అంతే కదా అంటే నా ప్రేమ ఇలా కాదు, నేను జెన్యున్ గా ట్రూగా నిన్ను లవ్ చేస్తానని విశ్వ ఎమోషనల్ అయ్యి అంటే ఓ అలాగా సరే నీ ప్రేమ అంత పవిత్రమైతే నన్ను ఎందుకు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నావు, నేను పవిత్రంగా లేదనే కదా అంటే నా బాధ అంతా ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎవరితో ఉన్నావో నేను అడగలేదు, ఎందుకు ఉండాల్సి వచ్చిందో ఆలోచిస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత ఐశ్వర్య ఐఎమ్ సారీ విశ్వ, నేను నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయానని విశ్వానికి కిస్ చేసి ఇద్దరు ఒకటవుతున్న సమయంలోనే విశ్వాని ఐశ్వర్య సుత్తి తీసుకొని చంపడానికి ప్రయత్నిస్తుంది. దాంతో విశ్వ చేయి పట్టుకుని నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు, నన్నే చంపాలనుకుంటున్నావా అని ఐశ్వర్యకి అగైనెస్ట్ గా మారితే ఐశ్వర్య విశ్వాన్ని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఫుల్ గొడవ. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇద్దరికి భయంకరమైన గాయాలు అవుతాయి. ఇంకా లాభం లేదని విశ్వ ఐశ్వర్య చీరతోనే తనని చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తన వల్ల అవ్వదు, ఎందుకంటే విశ్వ ఐశ్వర్యాన్ని ప్రేమించుంటాడు కాబట్టి ప్రేమ అడ్డుగా వస్తుంది. ఆ తర్వాత విశ్వ తనని ప్రాణాలతో వదిలేయడంతో ఐశ్వర్య మళ్ళీ వెళ్ళి విశ్వాన్ని హక్ చేసుకుంటుంది. దాంతో కొంతసేపటికి విశ్వాన్ని కూడా చంపేస్తుంది, తనని ప్రాణాలతో వదిలేశాడు అనే జాలి కూడా లేకుండా. కట్ చేస్తే ఆ ఏరియా ఎస్ఐకి మొత్తం నిజాలు తెలిసిపోతుంది. ఈ విధంగా ఒక అమ్మాయి ఇదంతా చేస్తుంది, ఒక బిల్డింగ్ లోనే మిస్ అయిన వాళ్ళ శవాలు ఉన్నాయని. వెంటనే అక్కడికి వచ్చి బిల్డింగ్ మొత్తం వెతుకుతుంది. ఎంత వెతికినా శవాలు కనిపించదు. ఒక బుక్ కనిపిస్తుంది ఐశ్వర్యది. ఆ బుక్ లో మగాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిది, వాళ్ళకి కావాల్సిన దానికోసం మగాళ్ళు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో తనకు జరిగిందంతా ఆ బుక్ లో రాసింటే ఎస్ఐ గారు అది చూసి చాలా బాధపడుతుంది, ఎమోషనల్ అవుతుంది కూడా. ఆ బుక్ లో అంతలా రాసి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్తుంటే అక్కడే ఐశ్వర్య బైక్ స్టార్ట్ అవ్వకుండా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. దాంతో ఎస్ఐ అక్కడికి వెళ్ళి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావమ్మా, ఈ టైంలో నిన్ను ఇలా ఎవరైనా చూసారంటే ఏదైనా చేస్తారు, దొంగనా కొడుకులు మగాళ్ళని బాగా తిట్టి ఇంకెప్పుడు ఈ టైంలో బయట తిరగొద్దని అక్కడ నుంచి పంపిస్తూ ఉంటే ఐశ్వర్య ఏమో ఏంటి మేడం ఒక పోలీస్ ఆఫీసర్ అయింది ఇలా ఆలోచిస్తున్నారంటే నేను ఒక బుక్ చదువుతాను నువ్వు కూడా విను, ఈ బుక్ లో ఈ అమ్మాయి రాసిన అనుభవాన్ని చదివితే మగాళ్ళంటేనే అసహ్యం వేస్తుందని చెప్తుంది. దాంతో ఐశ్వర్య తనకేం తెలియనట్టుగా అందరు మగాళ్ళు అలా ఉండరు, కొంతమంది మాత్రమే, ప్లీజ్ దయచేసి కొంతమంది అలా ఉంటారేమో గానీ అందరి మగాళ్ళని మీరు అలా అసహించుకోకండి, మా ఇల్లు దగ్గరనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కెమెరా వైపు అలా హెడ్ తిప్పి క్రూరంగా చూస్తుంది. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్రెషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని లాజిక్స్ కూడా మిస్ చేశారు. మెయిన్ గా ఈ మూవీలో హీరోయిన్ మోటివ్ ఏంటి అనేది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.